వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్నాప్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి నేను 10,000 కోడర్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గరికి వచ్చాను. అది వాళ్ళకు కూడా తెలియదు నేను వచ్చినట్లు, ఎందుకంటే నేను ఆల్రెడీ మీతో ఒకటి డిస్కస్ చేశాను. ఏంటి, హెచ్ఆర్ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఒక డిగ్రీ స్టూడెంట్ ఎలా ప్లేస్ అవుతాడు అండ్ ఒక కెరీర్ గ్యాప్ స్టూడెంట్ వీళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఎలా ప్లేస్ అవుతారు అని నేను మీతో ఒక వీడియో చేసినప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. నేను హైదరాబాద్ లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నా కూడా నేను ఎందుకు ఫస్ట్ మీకు ఇదే ప్రిఫరెన్స్ చేశాను అనేసి నేను ఒక రియల్ టైమ్ ఎక్స్పోజర్ మీకు చూపించడానికి అదే పనిగా నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. సో 10,000 కోడర్స్ హెచ్ఆర్ టీమ్ ఎలా వర్క్ చేస్తారు, ఒక స్టూడెంట్ ని టార్గెట్ చేసి ఎలా ప్లేస్ చేస్తారు, ఆ స్టూడెంట్ ని ప్లేస్ అయ్యే వరకు వాళ్ళని ఎలా పుష్ చేస్తారు అనేసి ఒక హెచ్ఆర్ టీమ్ ఎలా వర్క్ చేస్తుంది అని నేను ఈ రోజు మీతో మొత్తం చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళ డ్రైవ్స్ ఎలా కనెక్ట్ చేస్తారు. మెయిన్ థింగ్ మీకు ఏంటి ప్రాబ్లం అంటే మీరు కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ గురించి అండ్ ఫ్రెషర్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్, ఒక డిగ్రీ స్టూడెంట్ కూడా ఎలా ప్లేస్ చేస్తున్నారు, అది కూడా ఒక స్టార్ట్అప్ కంపెనీస్ లో అనేసి మీకు అన్ని డౌట్స్ ఉన్నాయి కదా. ఈ రోజు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇదైతే మెయిన్ ఆఫీస్ అన్నమాట. ఇందులో ఓన్లీ ప్లేస్మెంట్ టీం వాళ్ళే ఉంటారు, అంటే ట్రైనింగ్ అయిపోయి ప్లేస్మెంట్ లేక వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనము వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేశారు, ఏ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత వాళ్ళు ప్లేస్మెంట్ టీం లేక వచ్చారు, ఇంకా ఎన్ని డ్రైవ్స్ అటెండ్ అయ్యారు అనేసి మొత్తం కొందరు స్టూడెంట్స్ తో మనం రివ్యూస్ తీసుకుందాం. అందరు వచ్చేసి రీసెంట్ గా ప్లేస్ అయిన స్టూడెంట్స్ అనమాట. ఈ పర్సన్ అయితే నాకు తెలుసు. సో ఈ పర్సన్స్ అందరూ రీసెంట్ గా పోయిన నెలలోనే ప్లేస్ అయిన స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ ప్లేస్ చేసిన వాళ్ళందరూ. సో లెట్స్ కమ్. ఇది చూస్తే ఒకసారి ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ అయితే మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే డ్రైవ్ ఏమో జరుగుతున్నట్లుంది. సో మనం అయితే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ అయితే డ్రైవ్ ఏంటి, ఏం జరుగుతుంది, ఏ కంపెనీ అనేసి ఒకసారి చెక్ చేద్దాం. బాగున్నావా? అన్ని దగ్గర ఏంటి డ్రైవ్? గిస్పీ కంపెనీ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. పైథాన్ ప్లస్ డిజాంగో రిలేటెడ్. పైథాన్ ప్లస్ డిజాంగో. సో ఈ డ్రైవ్ వచ్చేసి పైథాన్ ప్లస్ డిజాంగో అంట. మీలో చాలా మంది కూడా పైథాన్ డెవలపర్స్ కావాలి, పైథాన్ రోల్స్ లో డ్రైవ్ కి వెళ్ళాలి అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కదా. సో ఈ రోజు డ్రైవ్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ లో డైరెక్ట్ కంపెనీ వాళ్ళే వచ్చారు. పైథాన్ మీద డ్రైవ్ జరుగుతుంది అండ్ స్టూడెంట్స్ ని మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళతోనే అనుకున్నాం. సో ఒక వెబ్ డెవలప్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా ఉంటాయి కదా. ఇక్కడ డ్రైవ్ ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ అనమాట. ఒక 3 hours టైం ఇచ్చి 3 hours లోపు ఒక పేజ్ అనేది డెవలప్ చేయాలి. దట్ ఈస్ ద టాస్క్ ఫర్ ద డ్రైవ్. ఓకే, ఈ టాస్క్ ఎవరైతే ఫినిష్ చేస్తారో 3 hours లోపల దాన్ని బట్టి సెలెక్ట్ అవుతారంట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద డ్రైవ్. ఓకే, వీళ్ళని ఇంకా డిస్టర్బ్ చేయకూడదు. మనం పైకి వెళ్దాం, ప్లేస్మెంట్ టీం వాళ్ళతో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము ప్లేస్మెంట్ స్టూడెంట్స్ తో డిస్కస్ చేసుకుందాం. ఓకే, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, ఇక్కడికి రావడానికి అండ్ డ్రైవ్స్ ఏమైనా అటెండ్ అయ్యారా, అవన్నీ అడిగేద్దాం రండి. క్లాస్ జరుగుతుంది. ఒక 2 persons ని బయటికి పిలిచి మాట్లాడదాం. క్లాస్ లో డిస్టర్బెన్స్ జరగకూడదు. సో 2 persons ని పిలిచి వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి అనేసి డిస్కస్ చేద్దాం. ఓకేనా, వాళ్ళు ఏమైనా డ్రైవ్స్ అటెండ్ అయ్యారా లేదా అవన్నీ ఒకసారి తెలుసుకుందాం. అండ్ నేను పిలుచుకొచ్చే వాళ్ళని కూడా ఒక ఫ్రెషర్ ని కూడా పిలుచుకొస్తాను. అండ్ ద పీపుల్ ఎవరైనా non-IT persons ఉంటే వాళ్ళని కూడా పిలుచుకొని వస్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి ప్రాబ్లం non-IT స్టూడెంట్స్ కి. సో ఫ్రెషర్ కి non-IT స్టూడెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఎలా ప్లేస్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే మీరు ఏంటి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా, యాక్చువల్గా మిమ్మల్ని ఎందుకు ఈరోజు అంటే మిమ్మల్ని రివ్యూ చేద్దామని. ఏంటి అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి అండ్ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు, ఏమైనా రియల్ టైమ్ ఎక్స్పోజర్ ఏమైనా నేర్పిస్తున్నారా. అంటే రియల్ టైంలో డిఫరెంట్గా జరుగుతుంది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటి రియల్ టైం అంటారు కానీ ఏం చెప్పరు. సో అలాంటిది ఏమైనా ఉందా ఫస్ట్ నేను అడుగుతాను. మీరు చెప్పండి, ఏమైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళారా, అంటే ఎన్ని రోజులు అయింది ప్లేస్మెంట్ టీమ్ లేక వచ్చి. ఒకసారి మా కెమెరాకి 2 months అవుతుందా. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? 4 projects చేశారు. అంటే ఈ ప్రాజెక్ట్స్ లో మీరు ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ చేశారా లేకపోతే నార్మల్ ఫ్రంట్ ఎండ్ లాగానేనా? ఒకటి ఫుల్ స్టాక్, ఓకే, రియాక్ట్, JS, HTML అట్లా సపరేట్ గా చేపిస్తారు ఫస్ట్. అంటే
ప్రతి దాంట్లో ప్రాపర్ స్కిల్ రావాలని చెప్పేసి ప్రతి దాంట్లో ఒక అయిపోగానే మాడ్యూల్ అయిపోగానే దానిపైన ఒక ప్రాజెక్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఓకే. అట్లా 4-5 చేసినాం మేము ప్రాజెక్ట్స్. కాకపోతే రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి ఇంకొంచెం సార్ వాళ్ళ సపోర్ట్ తోని కొంచెం స్ట్రాంగ్, కొంచెం యూనిక్ ఉండే ప్రాజెక్ట్స్ ని మళ్ళీ మేము కొత్తగా చేశారు. ఓకే. అందులో కొన్ని ప్రాజెక్ట్ నేమ్స్ చెప్తావా? అంటే ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ ఏవి చేసావు? ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళావా? అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యావా? అవుతున్నాను. కొన్ని ఒక 2 కంపెనీస్ లో అయ్యాను. 2 కంపెనీస్ లో సెలెక్టెడా? ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్. ఇంకా అంటే ఇంకొంచెం బెటర్ ప్యాకేజ్ కోసం ట్రై చేస్తాను. అవునా? ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ప్యాకేజ్ తో ప్లేస్ అయ్యారు? 2.8 తో ప్లేస్ అయ్యారు. పర్లేదు, మంచి ప్యాకేజే. ఇప్పుడు నువ్వు ఫ్రెషర్ గా వెళ్ళడానికి నీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ ఎంత? 2023. అంటే నీ 2023 పాస్డ్ అవుట్. హీ ప్లేస్డ్ యాజ్ అన్ ఒక కంపెనీలో అయితే ఇప్పటికి 2 కంపెనీస్ లో ప్లేస్ అయ్యారంట. ఇక్కడికి వచ్చింది జస్ట్ 2 months అనమాట. 2 months ప్లేస్మెంట్ చెల్లెకి వచ్చిన తర్వాత తిని ప్లేస్ అయింది 2 కంపెనీస్ లో. అండ్ హీ డిడ్ 4 ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ గా చేశారంట విత్ ద రియల్ టైమ్ ఎక్స్పోజర్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ లో మాక్ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఆ మాక్ ఇంటర్వ్యూస్ క్వాలిఫై అవ్వాలి. డెఫినెట్ గా క్వాలిఫై అవుతేనే మనం ప్లేస్మెంట్ టీమ్ లోకి వస్తాం. నేను అది ఆల్రెడీ మన వాళ్ళకి కూడా డిస్కస్ చేశాను. అది ఎలా, నువ్వు మాక్ ఇంటర్వ్యూస్ ఎలా అటెండ్ అయ్యావు, ఎలా ఉంటది? డిఫికల్ట్ గా ఉంటుందా లేకపోతే నార్మల్ గానే మనల్ని పుషప్ చేస్తారా? ఫస్ట్ మాడ్యూల్ అయిపోగానే నార్మల్ గా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇంకా ఓవరాల్ అన్ని అయిపోయినాక మళ్ళీ ఒకసారి ఫుల్ మార్క్ ఇవ్వాలి. ఫుల్ మార్క్ లో ఇంత పర్సెంటేజ్ అని ఉంటది. 40% 50% సార్ వాళ్ళు చెప్తారు. ఆ పర్సెంటేజ్ రీచ్ అయితేనే మార్క్ ని మనం క్లియర్ చేస్తారు. అందులో HTML, CSS, React, JavaScript, Node, ప్రాబ్లమ్ సాల్వింగ్, యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ ఇవన్నీ కావాలి. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ కి ఎవరైనా అంటే మీరే సపరేట్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకుంటున్నారా లేకపోతే ఎవరైనా ఉన్నారా? ట్రైనర్ ఉంటారు. భార్గవ్ సార్ అప్పుడున్న సార్ భార్గవ్ అన్ననే ఉన్నారు. ఓకే, మాకైతే భార్గవ్ సార్. ఇప్పటి వరకు ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఒక గ్రిప్ అనేది తెచ్చుకున్నారు. మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి? కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. అంటే వాళ్ళకి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు ఈ ఇన్స్టిట్యూట్ ని? అంటే వాళ్ళ ఎఫర్ట్స్ ఎలా ఉండాలి ఒకసారి చెప్పండి. అంటే సార్ వాళ్ళు పుష్ చేస్తారు. పర్లేదు, కెమెరా చూసి చెప్పండి, ఏం కాదు. దే ఆర్ ఆల్సో లైక్ మీ లాగానే ఒక స్టూడెంట్సే. ఓకే, వాళ్ళకి రోజు చెప్పడానికి అంతే. సార్ వాళ్ళు కూడా బాగా చెప్తారు, కానీ మన ఎఫర్ట్ కూడా ఉండాలి ఖచ్చితంగా. మన ఎఫర్ట్ లేనిది ఇక్కడ దాకా రాలేము. ఫస్ట్ ఎంకరేజ్ చేస్తారు సార్ వాళ్ళు. ఇన్ని అవర్స్ పెడుతున్నా అంటే లేదు, ఇన్ని అవర్స్ కాదు, ఇంకొంచెం పెంచాలి, ఇక్కడ లేకుండా కొంచెం, సో ఇంకొంచెం అవర్స్ స్పెండ్ చేస్తే దీంట్లో ఇంకా నువ్వు స్కిల్ గెయిన్ చేయొచ్చు అని చెప్పి చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ రివ్యూ అనేది ఇంత జెన్యున్ గా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్లేస్ అయినందుకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. అండ్ మీరు ప్లేస్ అయ్యారా లేదా? ప్లేస్మెంట్ ఎన్ని డేస్ అయింది ప్లేస్మెంట్ టీమ్ కి వచ్చి? సేమ్ ప్యాకేజ్. ఓకే, అంత అనిపించలేదు. మనమేమో బయట ఒక కంపెనీ తెచ్చుకోవడానికి చాలా కష్టం పడుతున్నాం. వీళ్ళేమో 2 ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా పోలేదంట. ఇట్స్ ఓకే, ప్యాకేజెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఇట్స్ ఓకే, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటే మనం ఏం ఆపాల్సిన పని ఏం లేదు. అండ్ మీరు అంటే ఎలా నేర్చుకున్నారు? ఏ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? మార్క్స్ ఎన్ని ఇచ్చారు? ఇలా 2-3 మార్క్స్ ఇచ్చారు. 2-3 మార్క్స్ ఇచ్చారు. ఓవరాల్ అంటే నోట్ జేఎస్, MongoDB అన్ని ఉన్నాయి. దాంట్లో క్లియరెన్స్ చేసిన తర్వాత ప్లేస్మెంట్ సెల్ లోకి వస్తాం. ఇక్కడ ప్లేస్మెంట్ సెల్ కి మార్క్స్ చూసిన తర్వాత ఇంటర్వ్యూస్ కి రెగ్యులర్ గా పంపిస్తూనే ఉంటారు. సో దాంట్లో ప్లేస్ అయితే ఓకే. లేకపోతే ఒకవేళ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా సరే డిమోటివేట్ కాకుండా పుష్ చేస్తూ ఉంటారు, వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంతవరకు అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ లో రిజెక్ట్ అయ్యారు? 8 to 9 ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయినా కూడా మిమ్మల్ని పుష్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ కి పంపిస్తున్నారు. 8 to 9 ఇంటర్వ్యూస్ రిజెక్షన్స్ అంట. 8 to 9 ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయినా కూడా హీఈస్ గోయింగ్ స్టిల్ ఇన్ టు ది ఇంటర్వ్యూస్. అంటే ఇక్కడ నువ్వు ఒక్క ప్లేస్మెంట్ లో ప్లేస్ అయితే సరిపోదు, నీకు నువ్వు సాటిస్ఫైడ్ అయ్యేంత వరకు దే ఆర్ సెండింగ్ యూ టు ది ఇంటర్వ్యూస్. ఓకే, వీళ్ళు అంత పెడుతున్నారు కాబట్టి దే ఆర్ గోయింగ్ టు ది ఇంటర్వ్యూస్. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, Support is- హైదరాబాద్ లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్స్ కి ఈ ఇన్స్టిట్యూట్ కి డిఫరెన్స్ ఏంటి? మీరు ఎందుకు ప్లేస్ అయ్యారు అంటే మీరు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినందుకు మీరు జెన్యున్ గా చెప్పండి. ఎందుకంటే ఇంకొక స్టూడెంట్ ప్లేస్ అవ్వాలి, ఇంకొక స్టూడెంట్ కి ఆ మనీ పోకుండా వేస్ట్ అవ్వకుండా హీ హ్యాస్ టు కమ్. ఓకే, సో తన లైఫ్ బాగుండడానికి మీరేం చెప్తారు? రివ్యూ ఏంటి ఓవరాల్ అబౌట్ ద ఇన్స్టిట్యూట్? ఇన్స్టిట్యూట్ వచ్చేసి సపోర్ట్ అనేది చాలా ఉంది. Support. టీచింగ్ కూడా ఈ మధ్యలో చాలా పెంచేసారు, స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. సపోర్ట్ ఉంటది. మీరు కొంచెం లాగ్ అయినా లేకపోతే కొంచెం నాకు రాదేమో అన్న ఫీలింగ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కేర్ చేస్తారు. పర్సనల్ గా పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని రీఛార్జ్ చేసేలాగా చేస్తారు. ఓకే, ఎన్ని రోజులైంది మీరు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి? నేను వచ్చి 10 months అవుతుంది. 10 months అవుతుంది. ఎందుకు ఇంత టైం పట్టింది ప్లేస్ అవ్వడానికి? టైం ఏం లేదు, యాక్చువల్లీ నేను కొంచెం స్లోగా గ్రాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది డిగ్రీ బ్యాక్గ్రౌండ్, సో మాకు ఆ టచ్ లేదు. ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆ పద్ధతిలో ఉంటుండే. వీడికి వస్తే మాకేంటంటే స్క్రాచ్ నుంచి ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఐటీ అంటే ఏంటి, నాన్ ఐటీ అంటే ఏంటి, సో మీకు అది కూడా అప్పుడు తెలియదు. సాఫ్ట్వేర్ అంటే ఓకే సాఫ్ట్వేర్ సిస్టమ్ ముందు కూర్చొని ఒత్తుకుంటాం, ఆ మైండ్ లోనే ఉంటుండే. బట్ ఇవేం మాకు తెలియదు. సో వీడికి వచ్చి ఇక స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నాం. సో ఇంకోటి మాకు కమ్యూనికేషన్ కూడా లాగ్ ఉంటుంది డిగ్రీలో, అవన్నీ ఫోకస్ చేస్తారు, చేయరు కదా. సో ఇక్కడ ఏంటంటే అన్ని డైమెన్షన్ లో మాకు ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంది? ఏం ప్రాజెక్ట్స్ చేశారు? ఏమైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళారా? నేను వన్స్ జేఎస్ వర్క్ కంప్లీట్ కాగానే నాకు హెట్రో కంపెనీ ఇంకో 2-3 కంపెనీలో పంపించారు. అండ్ ఇంకోటి వచ్చేసి నా ప్రాజెక్ట్ వచ్చేసి డాక్టర్ అపాయింట్మెంట్ అని రియాక్ట్ జేఎస్ మీద చేశాను. సో అది ఇంకా వర్కింగ్ లో ఉంది. ప్రెజెంట్ దాని మీద చేస్తున్నాను. ఇప్పుడు ప్లేస్మెంట్ టీమ్ కి వచ్చారు. అంటే ఇంకా ఏమైనా కంపెనీస్ కి వెళ్తున్నారా? అయితే నా ప్రాజెక్ట్ అయిపోతుంది, ఇంకేదో కంపెనీ ఉందని ఆల్రెడీ యాడ్ చేశారు. ఇంకా షెడ్యూల్ రాలేదు, షెడ్యూల్ వస్తే అదే. సో మీరు డిగ్రీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయితే ప్లేస్మెంట్స్ వస్తాయా ఖచ్చితంగా? ప్లేస్మెంట్ కంటే ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్ మాత్రం 100% వస్తుంది. అండ్ ఇంకోటి కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము ఏమైనా చేయగలము, వీ కెన్ క్రాక్ అన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే మాకు ఇంటర్వ్యూస్ పంపిస్తున్నారు, ఇంకా మాకు బూస్టింగ్ వచ్చేసి ఇంటర్వ్యూస్ పంపించడం వల్ల మోటివేషన్ అనేది జరుగుతుంది, ఇంకా బూస్టింగ్ వస్తుంది. ఓకే వీ కెన్ డూ. మీరు 2 కంపెనీస్ రిజెక్ట్ అయినా దే ఆర్ సెండింగ్ టు ది ఇంటర్వ్యూస్. రిజెక్ట్ అయినా కూడా పంపిస్తున్నారు, ఎక్కడ మళ్ళీ బ్యాక్ పుష్ చేయలేదు. లేదు అస్సలు లేదు. అయితే మేము ఎక్కడ ల్యాగ్ ఉన్నాం అనేది అది కూడా పాయింట్ అవుట్ చేస్తున్నారు. అంటే మా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు కంపెనీ నుంచి. తెప్పించుకుని ఏంటంటే ఇతను ఈ డైమెన్షన్ లో కొంచెం ల్యాగ్ ఉన్నాడు, సో ఇక్కడ ఫోకస్ చేయాలని చెప్పి మాకు ఆ ఫీడ్బ్యాక్ పంపించి వాటి మీద మాకు కాన్సన్ట్రేట్ చేపిస్తారు. సో అంటే మా లూప్ హోల్స్ వాళ్ళే క్లోజ్ చేపిస్తారు. మెంటర్షిప్ అంటే ఇప్పుడు ఏమైనా సపోర్ట్ టీమ్ ఉంటుందా? మెంటర్షిప్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, ఆబ్వియస్ గా ఉంది. ఉన్నారు వాళ్ళే మనకి ఇవన్నీ చూసుకుంటారు. సో మీరు డిగ్రీ కదా, అంటే డిగ్రీలో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండదు మాక్సిమం. మీరే చెప్పారు ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఈ కోడింగ్ పార్ట్ అంటేనే లాజికల్ థింకింగ్ ఫస్ట్ థింగ్. మీరు లాజికల్ పార్ట్ ని ఎలా గ్రాప్ చేసుకున్నారు? ఈ లాజికల్ పార్ట్ అంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆప్టిట్యూడ్ ఈ రెండు మాకు స్టార్ట్ చేశారు. వన్స్ మేము ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, వీటిలో మేము కొంచెం కాన్ఫిడెన్స్ కాదని ప్యారలల్ గా ఇవి కూడా నేర్పించారు. ఇవి నేర్పించుకుంటే ఏంటంటే మాకు కొన్ని చిన్న టాస్క్లు ఇచ్చి డైలీ ఒక టాస్క్ ఉంటుంది, చిన్న టాస్క్లు ఇచ్చి వాటిని మేము కంప్లీట్ చేశాకనే ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిపోతాం. సో దాని వల్ల ఏంటంటే మాకు అది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes ఉంటుంది, కానీ మాకు తెలియకుండా మేము ఒక లాజిక్ బిల్డ్ చేసేసాం. సో ఈ ప్రాసెస్ మాకు హెవీ లోడ్ కాకుండా స్మూత్ ఇంజెక్షన్ లాగా ఇప్పటి వరకు అయితే మీరు బాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మంచి నాలెడ్జ్ ఓకే. ఇప్పుడు మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బాగా వచ్చింది. ఈవెన్ దో హీ ఈజ్ ఎ డిగ్రీ పర్సన్, హీ వెంట్ టు 2 companies. ఆ 2 companies లో తను రిజెక్ట్ అయినా కూడా తనని ఇంకా పుష్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి పుష్ చేస్తూనే ఉన్నారు కదా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే తనకి సాఫ్ట్వేర్ సైడ్ ఎటువంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ అంటే ఏంటో కూడా తెలియని పర్సన్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ప్రోగ్రామింగ్ నేర్చుకోవడమే కాకుండా హీ గెయిన్ ద స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్, ప్రాజెక్ట్స్ కూడా చేశాడు. సో ఒక డిగ్రీ స్టూడెంట్ని కూడా మనం రివ్యూ చేశాం కదా. మీరు ఓవరాల్గా ఇన్స్టిట్యూట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒక డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, ఒక నాన్ ఐటీ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు ప్లేస్ అవుతారా? అంటే వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవడానికి ఒక కరెక్ట్ ప్లేస్ ఏనా? సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఏంటంటే జీరో నాలెడ్జ్ తోటి ఎవరు వచ్చినా సరే, డిగ్రీ బీటెక్ అంతే. నాకు తెలిసి నాకు ఉన్నారు నాతో నేర్చుకున్న వారు బీటెక్ వాళ్ళు కూడా ఉన్నారు,
జస్ట్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో మాకు నాలెడ్జ్ లేదు, మేము జీరో, వాళ్ళు జీరో. స్క్రాచ్ నుంచి ఎవరైనా సరే, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఉన్నారు, అందరం స్క్రాచ్ నుంచే నేర్చుకుంటున్నాం. మాకు అందరికి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. పైగా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము నేర్చుకునే ప్రాసెస్ లో కూడా మాకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఒక్కసారిగా ఇంటర్వ్యూస్ కి పంపించి మేము హెసిటేట్ అయ్యి ఇలాంటి సిచ్యువేషన్ రావద్దని మాకేంటంటే వీక్లీ 2 times 3 times వీళ్ళే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మళ్ళీ వాటి మీద వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఎలా అంటే మమ్మల్ని పిన్ టు పిన్ వీళ్ళు ట్రాక్ చేస్తారు, అంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క స్టూడెంట్ ని పిన్ టు పిన్ ట్రాక్ చేస్తారు. మాకు ప్రెసెంట్ అయితే మాకు అట్లా జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మా ముందు బ్యాచ్ మా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆల్మోస్ట్ ప్లేస్ అయిపోయారు. చాలా బాగుంది మీ స్టోరీ అయితే నాకు చాలా నచ్చింది. ఈవెన్ దో తన డిగ్రీ అయినా తను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ప్రెసెంట్ ఉన్న బీటెక్ స్టూడెంట్స్ కూడా అంత కాన్ఫిడెన్స్ లేదేమో బయట ఉన్న వాళ్ళకి. హీఈస్ గివింగ్ వెరీ కాన్ఫిడెన్స్. చాలా థ్యాంక్ యూ సో మచ్. 3 స్టూడెంట్స్ ని రివ్యూ చేశారు. ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్ అండ్ ద పాస్డ్ అవుట్ ఈస్ 2023 అండ్ 2022 పాస్డ్ అవుట్స్. నేను ఎక్కడ ఫ్రెషర్స్ ని రివ్యూ చేయలేదు. అండ్ ద పర్సన్ వాళ్ళకి నేను వస్తున్నాను కూడా కనీసం తెలీదు. నేను మీకోసమే అదే పనిగా వాళ్ళతో రివ్యూ చేయించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద పర్సన్ కేమ్ అవుట్ ఆఫ్ ఇక్కడే ఉన్నారు, తను డిగ్రీ. ఓకే, ఒక డిగ్రీ స్టూడెంట్ రివ్యూ కూడా ఇప్పించాను. ఇక్కడ స్కిల్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి. సో స్కిల్స్ నేర్చుకొని నువ్వు 100% ఎఫర్ట్స్ పెడితే ఈ సెల్లోకి వస్తే నువ్వు డెఫినెట్గా ప్లేస్ అవుతావు అని వాళ్ళకు ఒక మోటివేషన్ అనేది ఉంది. అండ్ ఎన్ని ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయినా దే ఆర్ పుషింగ్, మనకి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి వాళ్ళు పుష్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. నేను స్టార్టింగ్లో ఒక వీడియో చేసినప్పుడు నేను చెప్పింది ఇదే, వాళ్ళకు ఒక ప్లేస్మెంట్ షెల్ ఉంది అనేసి కదా. సో ఈరోజు మనం ఇదే ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే హెచ్ఆర్ టీమ్తో మాట్లాడదాం. హెచ్ఆర్ టీమ్ వాళ్ళని మీ క్వశ్చన్స్ నేనైతే కొన్ని రాశాను. ఆ క్వశ్చన్స్ని నేను ఈరోజు హెచ్ఆర్ టీమ్తో మాట్లాడతాను. ఒక కెరీర్ గ్యాప్ పర్సన్ని వాళ్ళు ఎలా ప్లేస్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళు ఎలా ఒక పర్సన్ని ప్లేస్ చేస్తున్నారు ఈ రెసిషన్ టైంలో, ఈ లే ఆఫ్ టైంలో, ఒక ఫ్రెషర్ని కావచ్చు, ఎలాంటి పర్సన్స్ అయినా వాళ్ళు ఎలా ప్లేస్ చేస్తున్నారు, మనం వాళ్ళని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్